ఈ బిజినెస్లో ఈరోజు సుమారుగా 5 years అవుతుంది. బిజినెస్ స్టార్ట్ చేసి 2018లో. సో స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఒక చిన్న చిన్న కళలు ఉండేవి. సో ఆ కళలతో నేను ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. అంటే ఎలాంటి కళలు అంటే ఒక 5,000 10,000 ఎక్స్ట్రా వస్తే చాలు, నా జాబ్తో పాటుగా ఇంకా ఎక్స్ట్రా నా లైఫ్ స్టైల్ని మార్చుకుందామని పెద్ద ఆలోచనలు అయితే లేవు, చిన్నవి. అలాంటి ఆలోచనలతో వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 424 రూపాయలు వచ్చింది. వచ్చాక అనిపించింది సబ్బు షాంపూ పేస్ట్ మారిస్తే ఎక్కడో ఈరోజు మా తాతలు ముత్తాతలు సబ్బులు పేస్ట్లు ఎక్కడో దగ్గర కొన్నారు, ₹1 రాలేదు. అలాగే ఒక పేస్ట్ సబ్బు మారిస్తే డబ్బులు రావడం ఏంటి అని చెప్పి సో సీరియస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేస్తూ ఫస్ట్ మంత్ 424 తర్వాత 800 చేంజ్ వచ్చింది. అలాగే 900 1100. సో 4 నెలల తర్వాత 5 నెలలు మా ఇన్కమ్ వచ్చి 20,000 దాటింది. సో ఈ 20,000 ఇన్కంలో ఆల్మోస్ట్ మాకు అప్పుడు శాలరీ 2018లో నాకు 44,000 నా శాలరీ. సో 20,000 వచ్చేసరికల్లా అరే చాలా ఇందులో ఏదో ఉంది అనుకో చెప్పి సీరియస్గా స్టార్ట్ చేసిన తర్వాత 8 నెలల్లో మేము స్టార్ డైరెక్టర్ అయ్యాం. సో స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత 39,000 వచ్చింది. లైఫ్ లాంగ్ కార్ ఫండ్ అచీవ్ అయ్యాం. సో దాని త్రూ సో ఒక 12 లక్షల వర్త్ మేము మారుతి బ్రీజా కార్ తీసుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి మా బిజినెస్ అనేది ఒక రాక్ అండ్ రోల్ అయిపోయింది. వెరీ హ్యూజ్ మూమెంటంలోకి వెళ్ళిపోయిన తర్వాత 4 months లోపలే మేము ఆల్మోస్ట్ 80,000 అండ్ 14 monthsలో 1 lakh ప్లస్ ఇన్కంలోకి వచ్చేసాము. సో మాతో పాటుగా చదువుతో సంబంధం లేకుండా అండ్ జ్ఞానంతో సంబంధం లేకుండా సర్కిల్తో సంబంధం లేకుండా ఎవరైనా సరే ₹1,00,000 పైబడి ₹1,00,000 వరకు తీసుకున్నటువంటి వేదిక ఏదైతే ఉందంటే ఓన్లీ 1 వెస్టేజ్ మాత్రమే, రైట్. ఇక్కడ జెన్యూన్ మేనేజ్మెంట్ ఉంది అండ్ అంత మాత్రమే కాదు, జెన్యూన్గా ప్రోడక్ట్ ఉంది. నా పేరు సంజీవ్, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వెస్టేజ్లో కూడా మనం చేస్తున్నాము. ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను. నా ఇన్కమ్ ఫస్ట్ చెక్ వచ్చి ₹28, నా ఐస్ చెక్ వచ్చి 36,572. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా నా చెక్ ఖచ్చితంగా 2 lakhs దాటి ఉంచాలని ఖచ్చితంగా ఒక డ్రీమ్తో పనిచేస్తాను.